ప్రజలకి మా జనసేన తరపు నుంచి, వీర మహిళల తరపు నుంచి, అదేవిధంగా మెగా ఫ్యాన్స్ ఎస్పెషలీ, ఎందుకంటే అందరూ ఎంతోమంది ఈ మధ్యన ఇటీవల జరిగిన కార్యక్రమాల వల్ల, వైసీపీ నాయకులు మాటల వల్ల బాధించబడిన వాళ్ళందరికీ కూడా వివరించడానికే వీర మహిళా విభాగంగా నేను ఒక కాపు కార్పొరేషన్ చైర్పర్సన్, జనరల్ సెక్రటరీగా జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ కొన్ని వివరించడానికి ముందుకొచ్చాం. నిన్ననే క్యాబినెట్లో కొన్ని వీటి గురించి, తిరుపతి లడ్డూ గురించి సిట్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని కొన్ని మీకు వివరించడానికి మీ ముందుకొచ్చాం. అయితే తిరుపతి లడ్డు అన్నది ప్రత్యేకించి దాని గురించి మనం వివరించడానికి అన్నదంటే ఎప్పుడు కూడా దాని మీద ఆలోచన కూడా లేదు. మహాప్రసాదం అని 2 చేతులతో తీసుకొని కళ్ళకు అద్దుకొని తినే తిరుపతి ప్రసాదం గురించి ఇంత చర్చ జరుగుతుంది అంటే నిజంగా తిరుపతి లడ్డు అనేది చాలా వాల్యుబుల్, పవిత్రమైనది. దాని గురించి 2019 నుంచి 24 వరకు జరిగిన అరాచకాలు ఏదైతే ఉందో ఆ విషయంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి కొన్ని విషయాలు చేర్చబడ్డాయి. దాని గురించి కొంత విచారణతో డిసిసిబి రిపోర్ట్ బేస్ చేసుకొని, ప్రైమా ఫేసి ఒక రిపోర్ట్ బేస్ చేసుకొని వెంటనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ఏమని వచ్చింది? కల్తీ నెయ్యితో లడ్డు తయారీ జరుగుతుంది అని. ఊరికి వాళ్ళేమి చిన్నా చితగా మనుషులు కాదు, ఒక బాధ్యత, అకౌంటబుల్ పర్సన్స్. ఒక సీఎం, డిప్యూటీ సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఒక బేస్తోనే చేస్తారు. అది ఏమని వచ్చింది డిసిసిబి రిపోర్ట్లో? కల్తీ నెయ్యితో లడ్డు తయారైంది అని. దాని గురించి 2 విషయాలు మీకు చెప్పాలి. 2019 నుంచి 24 వరకు మనకు వస్తున్న స్టాటిస్టిక్స్ క్లియర్గా మీకు రిపోర్ట్ చెప్తున్నా. 60 లక్షల కేజీల నెయ్యి సప్లై అయ్యిందని చెప్పారు. కాకపోతే 1.61 kgs ghee was ordered, but 60 lakhs kgs of ghee is supplied. 1,61,60,00,000ది మనం ఆర్డర్ చేస్తే 60 లక్షల కేజీలే మనకు వచ్చింది. దాంట్లో 20 కోట్ల లడ్డు తయారీ అయ్యింది. 20 కోట్ల లడ్డు. దాంట్లో ప్రక్రియగా చెప్తే ఎంత హాస్యాస్పదం అంటే దాంట్లో ఘీ అన్నది అసలు లేనే లేదు, నెయ్యి అనేది లేదు. దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్, దాంట్లో ఉన్న రసాయనాలు ఏంటంటే ఇవి కొత్తగా మేము నేర్చుకుంటున్నాం. వైసీపీ నాయకులు ఇచ్చిన ఈ రసాయనాల గురించి బిటా కెరోటిన్, మోనోగ్లైసరైడ్, ఆస్టిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఈ 4తో కలిపి సాచురేటెడ్ ఫ్యాట్తో తయారైన పదార్థమే ఈ తిరుపతి లడ్డు అన్నది రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో సిట్లో ఒక క్లియర్గా ఎలా ఇచ్చారంటే ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ సరిగ్గా అర్థం కాలేదు నాయకులకి. వాళ్ళ దగ్గర గురించి మేము టెక్నికల్గా మాట్లాడాక నేను తర్వాత రాజకీయ కోణంలోకి వస్తాం. ఈ కెమికల్స్, ఈ రసాయనాలతో తయారైన లడ్డూని 2019 నుంచి 24 వరకు కన్జ్యూమ్ చేసిన ప్రతి పిలిగ్రిమ్కి హక్కు ఉంది ఈరోజు కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళి డిఫెండ్ చేయడానికి. అది మీకు తెలుసా? ఇది ప్రజల్లోకి మేము తీసుకెళ్తున్నాం. ప్రత్యేకించి నేను చెప్పేది అది. ఎందుకంటే దీనికి ఎన్ని గ్యాంగులు అంటే ఘోరంగా ఉంది. ఒక 20 కోట్ల లడ్డూలు యానిమల్ ఫ్యాట్తో తయారు చేసిన లడ్డూల్ని ఇస్తే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, అదొక స్వీట్ షాప్లో ఇచ్చే ఆర్డరా? జనరల్గా ఒక చిన్నపాటి 1 కిలో స్వీట్లు కొంటేనే మనం చూస్తాం ఎక్స్పైరీ ఉందా, దాంట్లో FPO ప్రోడక్ట్ ట్రేడ్ మార్క్ ఇది ఉందా అని చూస్తాం. అలాంటిది తిరుపతి లడ్డుని కళ్ళకు అద్దుకొని చేసి దాన్ని ఇంత ఘోరంగా ఒక వ్యాపారం చేసిన, సపోర్ట్ చేసిన అప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నారు, డైరెక్టర్స్ ఏం చేస్తున్నారు, అప్పుడు సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఏం చేస్తున్నది క్వశ్చన్.
ఇది మీకు క్లియర్గా రిపోర్టు బహిరంగంగా త్వరలో రాబోతుంది. అయితే దీనికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా వీర మహిళలు, జన సైనికులు, లీడర్లందరం కూడా ఒకే ఒక సిద్ధాంతం పాటిస్తాం, నమ్ముతాం. ధర్మో రక్షిత రక్షిత, మనం ధర్మాన్ని కాపాడుతుంది కాపాడుతుందని. వైసీపీ నాయకుల్లాగా మనం ఏమి ఆషామాషిగా వెళ్ళేది కాదు. ప్రతిదీ పద్ధతిగా, సంస్కారంగా, పెద్ద చిన్న అన్న ఒక బాధ్యతతో వెళ్ళే మా పార్టీ సిద్ధాంతాల్ని ఎగతాళి చేస్తారు. రోజా గారు ఏంటి మాట్లాడుతున్నారు? ఆవిడ మాటలు వింటే ఇప్పుడు నవ్వుకున్నా. కాళ్ళకి ఏంటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ నీళ్ళట నెత్తి మీద పోసుకోవాలట, అన్న మాటట ఫినాయిల్తో కడుకో. ఆవిడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ క్లీన్ చేసేదా? నాకు అర్థం కాల. రోజా గారు, నేను నా వైపు నుంచి మా పార్టీ తరఫున నాయకులందరి తరపు నుంచి ఒకటే అడుగుతున్నా, మీరు ఫినాయిల్ అంటున్నారు, నెత్తి మీద నీళ్ళు పోసుకోవాలంటున్నారే, ఇవన్నీ మీరు బాత్రూములు కడిగేవాళ్ళ? మీరా వేదాలు చెప్పేది? మీరు అంటే కొన్ని పద్ధతులు, ఒక మహిళగా గౌరవంగా ఉన్న వ్యక్తిగా, ఒక లీడర్గా అసెంబ్లీలో టీడీపీ నాయకులతో సెల్ఫీ తీసుకున్న రోజులు మర్చిపోయినాయా రోజా గారు? అదేవిధంగా బహిరంగంగా మీ మీటింగ్స్లో డైరెక్ట్ సీఎం గారు చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకొని చూసిన వీడియోలు అవి 4 గోడల్లో జరగల. మీకంటే సంస్కారం లేకుండా హీనంగా బిహేవ్ చేసే మహిళా నాయకురాలుగా నేనైతే ఎక్కడ ఎవరిని చూడలేదు. అదేవిధంగా అంబటి రాంబాబు గారి గురించి కొన్ని విషయాలు మనం చూసాం. ఇటీవల పాతదెత్తితే ఇప్పుడు మీకు రోజంతా సరిపోదు ఈ ప్రెస్ మీట్. ఈ మధ్యన నేను ఒక 2 విషయాలు చెప్తున్నాను మచ్చి చిలుకలుగా. ఆయన మహిళలతో మాట్లాడితే నల్ల జుట్టుతో ఉంటాడు, రాజకీయం మాట్లాడితే తెల్ల జుట్టుతో ఉంటాడు. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ కాంబినేషన్ ఆఫ్ హెయిర్ స్టైల్ ఆయనకే సరిపోతుంది. ఆయన మాకు నీతులు చెప్పేది, ఒక పెద్ద తండ్రి వయసు ఉన్న సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని తూలనాడే మాటలు ఆడుతున్నారే, మీకేం తెలుసు? సంప్రదాయం గురించి మీకేం తెలుసు? హిందూ సంప్రదాయం గురించి మీకేం తెలుసు? మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి, చీ అని 11 సీట్లకి పక్కకు పెట్టి అసెంబ్లీ నుంచి తరిమారు కదా, ఇప్పుడు ఇంకా తొందరలో మొత్తం సమాజం నుంచి ఆ 11 రాకుండా బయటకు పోతారని భయంతో మీరు ఈరోజు ఒక అసెంబ్లీ రౌడీల్లాగా తయారయ్యారే. మీరేం చేస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని బహిష్కరించి బయటకు పెట్టారు. సిగ్గు లేక లజ్జ లేక మీరు చేసే ఈ ప్రచారం ప్రకారం చూస్తే మీకు నిజంగా అర్థం కాలేదు. రోజా గారికి అయితే నాకు తెలిసి సిట్ రిపోర్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఆవిడకి అర్థమయ్యి ఉండదు, అందుకే ఆవిడకి నచ్చినట్టు ఆవిడ ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు ఎక్కువ చదువు అయిపోయి ఆయన ఒకదానికి ఏ అంటే బి అర్థం అవుతుంది, బి అంటే సి అర్థం అవుతుంది. సో ఇవన్నీ చెప్పి మీ అందరికి ఒకటే, ప్రతి ఒక్క పౌరుడికి 2019 నుంచి 24 వరకు మీ అందరికి చెప్తున్నాను, ప్రజలు ఎవరైతే తిరుపతి లడ్డూని కన్జ్యూమ్ చేశారో, ఎందుకంటే లిమిటేషన్ ఈజ్ ఫర్ 2 years, ఒక లాయర్గా, ఒక హైకోర్టు ప్రాక్టీసింగ్ లాయర్గా మీకు నేను చెప్తున్నాను, అందరు కూడా కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి మరి మీరు ఛాలెంజ్ చేస్తే అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్, అదేవిధంగా అప్పుడు సీఎం అందరు కూడా బెనిఫిషరీస్గా, వాళ్ళ ఎఫెక్టెడ్ పార్టీస్ వాళ్ళందరూ కూడా మీరు ఫైల్ చేసి శుభ్రంగా 2 ఏళ్ళు, ఎందుకంటే 2 years కాబట్టి సగం ఎవరైతే ఉన్నారో ఇంకొక 4 నెలలు ఉన్నాయి, చేసుకొని ఛాలెంజ్ చేసి మరి మీ బెనిఫిట్ తీసుకోండి. వీళ్ళు చేసే అవమానానికి దీనికి మీరు ప్రాశ్చిత్యం వాళ్ళు చేసుకోవాలి. అయితే అల్టిమేట్గా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ కూడా, మాకు ప్రత్యేకించి డిప్యూటీ సీఎం గారి గురించి మెట్లు కడిగారు, చేశారు, ఇది అది అంటున్నారు. ఈరోజు మీరు చేసిన పాపాన్ని మేము కడిగి తీర్చిదిద్దాం. అది మేము చేసిన ధర్మం తప్ప, మేము ధర్మంతో పాటు మేము ప్రయాణం చేసే మా జన సైనికులకి, మా నాయకుడిని మీరు తప్పుడుగా మాట్లాడుకోవద్దు. అయితే ఇంకా విషయమైనది, మీకు సిట్లో ఇచ్చిన విచారణలో ఇంకా ముఖ్యమైన అంశం ఏమంటే, అసలంట నెయ్యి సాచురేటెడ్ ఫ్యాట్తో అయ్యింది కదా. ముఖ్యమైన విషయం, అసలు ఒక కాంట్రాక్టరే లేడంట, ఒక ఫామే లేదంట, ఆవులు లేవంట, నెయ్యి పాలు లేదంట, నెయ్యి లేదంట. ఇది ఎలా ఉందంటే, ఒక నెయ్యి తేవాలంటే ఆవు ఉండాలి, ఆవు పాలు ఇవ్వాలి, పాలు ఇస్తే దాన్ని పెరుగు అవ్వాలి, దాని నుంచి వచ్చే వెన్ననే నెయ్యి చేస్తాం. అయితే అసలుదే లేదు అంటే మనకి తెలిసింది ఒకటి ఉంది కదా, ఒక లోన్ ఇస్తారు బ్యాంక్లో, ఫలానా ప్లేస్లో ఫలానా ప్లేస్ ఉంది అని, ఆ ప్లేసు లేదు, దాని మీద ఇల్లు కట్టేశారు,
దాని మీద మేడ కట్టేశారు, మిద్ది కట్టేశారు, దాంట్లో ఉన్నదంతా ఉంటున్నారని చెప్పిన ఒక శూన్యాన్ని క్రియేట్ చేసిన ఈ సో కాల్డ్ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసే ప్రక్రియను మీరందరూ చూస్తే హాస్యాస్పదంగా ఉంది. మేము తప్పు చేయలేదు కానీ మోసం చేశాం. నేను అటెంప్టివ్ మర్డర్ చేశాను తప్ప మర్డర్ చేయలేదా, లేదంటే అటెంప్టివ్ మర్డర్ చేయలేదు కానీ మర్డర్ చేశాను అన్న లెక్కలో ఇస్తున్న ఈ ఛార్జ్ షీట్లు అవన్నీ చూస్తే మీరు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సో దీనికి వివరించి మేము చెప్పేది ప్రజలందరికీ ఏమంటే, చేసిన తప్పును దాచుకోవడం కోసం వీధిలోకి వచ్చి అల్లరి పెడుతున్నారు. సో దీన్ని అందరూ ఖండిస్తున్నాం. జనసేన తరపు నుంచి మేము అందరం కూడా వీర మహిళా విభాగాల నుంచి అందరం కూడా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం కల్తీ నెయ్యి అని చెప్పని మాట్లాడుకుంటా ఉన్నాము. కానీ కల్తీ నెయ్యి కాదండి, అది కెమికల్ లడ్డు అని చెప్పుకోవాలి. నెయ్యి అనేది లేదు కాబట్టి చిట్ రిపోర్ట్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే దాంట్లో అసలు నెయ్యి అనేదే లేదు. నెయ్యి అనేది వాడలేదు కాబట్టి దాన్ని మనం కెమికల్ లడ్డు అని చెప్పుకుంటే బాగుంటా ఉంటుంది. ఎందుకంటే మనం నిన్న కొంతమంది నిపుణులు మాట్లాడింది మనం చూసుకున్నట్టయితే, కెమికల్ ఇంజనీర్ పరుచూరి మాలిక్ గారు మాట్లాడిన విషయాలు మనం తీసుకున్నట్టయితే ఆయన చెప్పింది పూర్తిగా ఏంటి అంటే, అది నెయ్యిగా ఫామ్ అవడానికి దాంట్లో ఏదైతే మనం బాత్రూమ్ క్లీనర్స్ లో వాడే కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ వాడారు అని చెప్పని చాలా క్లియర్ గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా మనం ఆలోచిస్తే ఏ రకంగా వైసీపీ పాపాన్ని కొడిగట్టింది. ఈ రోజు ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రాయశ్చిత్త దీక్ష చేసి అంటే గత ప్రభుత్వం యొక్క పాపాన్ని కడిగారు. అక్కడ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం విషయంగానో లేదా పవన్ కళ్యాణ్ గారి విషయంగానో ఆయన పాపాన్ని కడుకోవాలి. గత ప్రభుత్వం యొక్క పాపాన్ని పవన్ కళ్యాణ్ గారు కడిగితే దాన్ని ఈ రోజు చాలా ఎటకారంగా అంటే సనాతన ధర్మం తీసుకోవడం తప్ప, సనాతన ధర్మాన్ని స్టాండ్ తీసుకోవడం తప్ప ఈ వైసీపీ ప్రభుత్వానికి అసలు ఏదైనా కులాల మీద మతాల మీద యొక్క దీని మీద ఒక విశ్వాసం ఉందా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సైకో ఆలోచన ఉంటుంది అని చెప్పని మనం అనేక సార్లు ఆయన నిరూపించుకున్నాడు. ఇది 450 సంవత్సరాల చరిత్ర గల తిరుమల తిరుపతి లడ్డు విషయంగా ఆయన ఈ స్థాయిగా ఆయన అంటే ఆయన తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అంటే ఒక టీం హెడ్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ లో చూసాం, టీం హెడ్ కి ఏదన్నా వస్తుంది మనం చేసినప్పుడు, ఆ కింద చేసే తప్పులన్నీ కూడా టీం హెడ్ కే వెళ్తుంది. అలానే ఇప్పుడు పార్టీలో ఎవరైతే తప్పు చేసినా ఇప్పుడు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని లేకపోతే ఏ పార్టీ వాళ్ళని అలా నిందిస్తున్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికే ఈ పాపం అంతా వెళ్తుందని చెప్పని చెప్తా ఉన్నాము. 450 సంవత్సరాల చరిత్ర గల తిరుమల తిరుపతి లడ్డూని చాలా దారుణంగా అది వాంటెడ్ గా చేశారా లేకపోతే ఎలా చేశారా అనేది వాళ్ళ మనసాక్షికే తెలియాలి. అలా చేసిన అంటే దాంట్లో సైకాలజీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక ధర్మాన్ని ఒక నమ్మకాన్ని కాపాడాల్సిన పరిస్థితిలో దీన్ని కల్తీ చేస్తే ఆయన ఆత్మసంతృప్తి పొందుతాడు. ఎలా అయితే త్రిపురాన్ని కొట్టించి మనస్ఫూర్తిగా ఆయన అంటే కొట్టించారని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు కాబట్టి అది నా స్టేట్మెంట్ కాదు, ఆయన త్రిపుర చెప్తున్నారు కాబట్టి అలాంటి సైకో ఆలోచనలు ఆయనకు ఉన్నాయి కాబట్టి అలాగే ఈ తిరుమల తిరుపతి లడ్డూని కూడా ఒకవేళ కల్తీ చేస్తే ఆయన మానసిక ఆనందాన్ని పొందాడు అని చెప్పని ఒక మనం అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది. అందులోనూ బాబాయ్ గొడ్డల హత్యనే గుండెపోటుగా మార్చిన పరిస్థితి ఉన్న వీళ్ళకి ఇది పెద్ద విషయం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంగా జరుగుతున్న ఈ కల్తీ నెయ్యి విషయంగా జరుగుతున్న అంశాలు దాన్ని మార్చి చెప్పడం లేకపోతే ప్రజల్ని మభ్య పెట్టడం ఇవన్నీ వాళ్ళకి పెద్ద విషయం కాదు. ముఖ్యంగా మేము చెప్తుంది ఏంటి అంటే, ఇక్కడ భక్తుల మనోభావాలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా శ్రీవారి భక్తులు అలానే హిందూ ధర్మం ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వైసీపీ వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న విమర్శలు ఉన్నాయో అది ముందు చిట్ రిపోర్ట్ చూడండి, ఎన్డీటీవీ రిపోర్ట్ చూడండి. ఎన్డీటీవీ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా దీంట్లో ఈస్టర్స్ కలిసినవి అలానే సింథటిక్ గీ కలిసింది అని చెప్తున్న క్రమంలో ఆ ఈస్టర్స్ కానీ ఆ సింథటిక్ గీ కానీ దేని ద్వారా అంటే మా ల్యాబ్కున్న పరిధిలో దీని ద్వారా తయారయ్యి ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. దాన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలని చెప్పారు. అలానే సిట్ రిపోర్ట్ లో కూడా చాలా క్లియర్ గా ఈ పామోలిన్ ఆవిలో ఇంకా మిగతా కెమికల్స్ కలిసి అని చెప్పారు. అంటే సిట్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఇచ్చినా కూడా ఇంకేమన్నా మా మీద క్లీన్ సిట్ ఇచ్చేసారని చెప్పని ఎలా చెప్తున్నారండి? అంటే మరి ప్రజలు లేకపోతే పార్టీలు అంత ఇదిగా కనిపిస్తే ప్రభుత్వం ఏమైనా మీకు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు కూడా మీరే ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా? మీరు ఏదైతే తప్పులు చేశారో అవి కప్పిపుచ్చుకునే పరిస్థితి ఉందనుకుంటున్నారా? మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ఏదైతే పాపాలు చేశారో ఏదైతే తప్పులు చేశారో అవన్నీ కూడా నిరూపణ అవుతాయి. దానికి పెద్ద కంగారు పడాల్సిన సిట్ రిపోర్ట్ ప్రభుత్వం ఏదైతే ఆదేశించింది సిట్ రిపోర్ట్ ఇచ్చింది, దాని ప్రకారం ఇంకా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైన్ లోకి వస్తారు. ఎవ్వరూ ఏం కంగారు పడవసరం లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి తప్పులు జరగకుండా ఇలాంటి పాపాలు జరగకుండా ఆ పాప ప్రక్షాళన కూడా చేస్తా
ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రాయశ్చిత్త దీక్ష కూడా వాళ్ళు అంత దారుణంగా అవమానించి ఈ రోజు ఏం కడుగుతారని చెప్పన్నారు. ఏం కడగాలి అసలు మీరు చేసిన తప్పుకి? ఏం కడగాలి? ఎవరిని కడగాలి? ఎన్ని సంవత్సరాలు మీరు ప్రతి ఒక్క హిందూ కాలు మొక్కాలి, మీరు ప్రతి ఒక్క హిందువుల యొక్క కాలు మొక్కాలి, ప్రతి ఒక్క శ్రీవారి భక్తుల యొక్క కాలు మొక్కాలి. ప్రతి వైసీపీలో ఎవరెవరైతే వచ్చి మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే మతాన్ని నమ్మరో వాళ్ళందరూ కూడా వచ్చి ప్రతి ఒక్క హిందూ కాలు మొక్కినా కూడా, ఈ చర్చ వరకు మొక్కినా కూడా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రాయశ్చిత్తం ఆయన మనసుకి కష్టంగా అనిపించి ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. కానీ వైసీపీ వాళ్ళు చేసే ఈ తప్పులకైతే మాత్రం, ఈ తప్పుడు లడ్డు విషయంకైతే మాత్రం ఖచ్చితంగా అసలు ప్రాయశ్చిత్తం అనేదే లేదు. కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది. అలానే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళకు కూడా భయం కలిగే విధంగా శిక్ష పడుతుందని చెప్పని మీడియా మొత్తం మీకు తెలియజేస్తాం. ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తిరుపతి లడ్డు మీద నుంచి గత వారం రోజుల నుంచి వైసీపీ డ్రామా ఏం చేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. లడ్డు కల్తీ జరిగితే అది కల్తీ అంటారు, కానీ అసలు నెయ్యి లేని నెయ్యి తీసుకొచ్చి, సింథటిక్ నెయ్యి తీసుకొచ్చి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసి పైగా ఎదురుదాడి చేస్తున్నారు చూడండి వైసీపీ మూకలు. దీన్ని ఎలా ఏం చేసే వాళ్ళకి సరైన శిక్ష కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు చేసిందే ఒక మహా పాపిష్టి పని. దానికి తోడు మళ్ళీ డిఫెండ్ చేసుకోవడం ఉంది చూసారా? పేటీఎం బ్యాచ్ని పెట్టి సోషల్ మీడియాలో కానీ రావాలి, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, ఇందాక మేడం గారు చెప్పినట్టు రోజా గారు ఏదో పెనాయిల్తో కడుక్కోవాలి, లేకపోతే వాళ్ళ బాబుకి లేని విషయం తీసుకురావడం వల్లే సింగపూర్లో యాక్సిడెంట్ అయింది, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు శ్రీవారి కోసం, శ్రీవారికి జరిగిన ప్రసాదం లడ్డు విషయంలో జరిగిన కల్తీ కోసం ఆయన దీక్ష ఎందుకు తీసుకున్నారు అంటే, ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతికి పలుసార్లు వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు ఆయనకు చెప్పారు, సార్ ఇంతకు ముందు మేము లడ్డు కొంటే కనీసం ఒక వారం దాకైనా సరే మంచి వాసనతోటి చాలా ఫ్రెష్గా ఉండేది, ఇప్పుడు లడ్డు కొంటే 2 రోజులకే పాచిపెట్టిపోతుంది, వాసన వస్తుంది, పాడైపోతుంది, ఏదో జరుగుతుంది సార్, కొంచెం మీరు మాట్లాడండి దీని గురించి అని అక్కడ ఉన్న అధికారులు ప్రజలు పదే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సార్ వెళ్ళినప్పుడల్లా చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు ఆయన అంటే నిజం తెలియకుండా మనం మాట్లాడకూడదు కాబట్టి ఆ రోజు సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో, ఎప్పుడైతే అంతకు ముందు వచ్చిన అర్జీలని వాళ్ళు పరిగణలో తీసుకొని ఇక్కడ టీటీడీలో కల్తీ జరిగిందని ఆ రోజు నాకు ప్రజలు చెప్పారని చెప్పి అటు సీఎం గారు కానీ ఇటు డిప్యూటీ సీఎం గారు కానీ ఎప్పుడైతే పాత ట్యాంకర్స్ ఏవైతే నెయ్యి ఉన్నాయో ఆ ప్రొక్యూర్మెంట్ దగ్గర అక్కడ వేరే రోజులు ఎక్కడైతే ఆ మెటీరియల్ ఉందో దాన్ని వెంటనే ల్యాబ్కి పంపించి ఎన్డీడీపీకి ల్యాబ్కి పంపించి రిపోర్ట్ తెప్పించారు, ఇమీడియట్గా తెప్పించారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ భక్తుల మనోభావాలు ముఖ్యం, అలాగే మన సనాతన ధర్మం ముఖ్యం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ రోజు టీటీడీలో పనిచేసిన ధర్మారెడ్డి గారు ఒక ఇంట్లో అశుభం జరిగితే కనీసం 11 రోజులు మనం దేవాలయం గర్భగుడిలోకి వెళ్ళాం. అలాంటిది ఆయన 2వ రోజు గర్భగుడిలోకి వెళ్ళారంటే వాళ్ళు ఎలాంటి సంరక్షణ సనాతన ధర్మం గురించి చేశారు, ఎంత గుళ్ళను ఎలా కూలగొట్టారు. అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు మాయమైతే ఏ రకంగా మాట్లాడారు. ఆంజనేయ స్వామి గారి చెయ్యి ఇరిగితే ఒక చెయ్యే కదా పోయిందని చెప్పి ఏ రకంగా వాళ్ళని గుళ్ళని ధ్వంసం చేసుకుంటూ వచ్చారు, మన ఆచారాలని ఏ రకంగా స్పాయిల్ చేసుకుంటూ వచ్చారో మనం చూసాం. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు శ్రీవారి ప్రసాదం దాకా కూడా వచ్చారు కాబట్టి ఆ కల్తీ విషయం బయట పెట్టాలని చెప్పి ఆ రోజు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం ఎన్డీడీపీకి పంపించడం జరిగింది. వాళ్ళు వెరీ క్లియర్గా లెస్ దెన్ 10% జంతు కొవ్వు కలిసిందని చెప్పారు. ఈ రోజు కూడా సిట్ రిపోర్ట్లో ఏం చెప్పింది? జంతు కొవ్వు కలవలేదని చెప్పిందా? వాళ్ళు అక్కడ -10 అని పెట్టారు అక్కడ కోడ్. సో దానికి బిలో రసాయనాలు కలిసాయి అంటే ఏ రసాయనాలు కలిసాయి? మోనోగ్లిజరైడ్స్ అంటే ఏంటంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మోనోగ్లిజరైడ్స్ అంటే ఏంటి మీకు చూపిస్తాను. గూగుల్లో సెర్చ్ చేసి ఒక నిమిషం. మోనోగ్లిజరైడ్స్ అనేవి జంతు ఫ్యాట్తో తయారయ్యే రసాయనం. ఈ రోజు సిట్టు రిపోర్ట్లో ఏం చేసింది? మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయని చెప్పింది, ఖచ్చితంగా రసాయనాలు కలిసాయని చెప్పింది. బీటా కెరటిన్ కానీ మోనోగ్లిజరైడ్స్ కానీ కలిసాయని చెప్పింది. కలిసాయంటే అర్థం ఏంటి? భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు ఎన్డీడీపీ రిపోర్ట్ తప్పని చెప్పలేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చిన దానిలో లెస్ దెన్ 10% రసాయనాలు ఉన్నాయి. అవి 250 degrees వరకు హీట్ చేస్తే డిఎన్ఏ పోతుంది కాబట్టి అది డైరెక్ట్ కొవ్వు అని చెప్పకుండా మెన్షన్ చేయకుండా రసాయనాలు అని చెప్పారు.
అంత మాత్రానికి మేము తప్పు చేయలేదు, అసలు నెయ్యి లేని నెయ్యి వాడు మేము తప్పు చేయలేదు, మేము శుద్ధ పూసలం, మేము అది మేము ఇది అని చెప్పి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేస్తారా? పవన్ కళ్యాణ్ వాళ్ళు చేసిన తప్పుని పవన్ కళ్యాణ్ గారు కడిగారు, ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ఆ రోజు ప్రజలు చెప్పిందని నేను మాట్లాడలేకపోయాను, వీళ్ళు ఇంత మహాపాపం చేశారు, స్వామి నన్ను క్షమించని చెప్పి ఆయన మెట్లు కడిగి ప్రతి మెట్టుకి క్షమాపణ కోరుకుంటూ పైకెక్కారు. ఆయన అలా చేశారు కాబట్టి ఆయన చిన్న కుమారుడికి ఆయన భక్తుడిని ఇది జరిగినా కూడా ఆ రోజు వెంకటేశ్వర స్వామి గారు కాపాడారు కాబట్టే వాళ్ళ ఆవిడ వచ్చి తలనీలాలు సమర్పించి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఎవరైతే సనాతన ధర్మాన్ని రక్షిస్తారో ఆ రక్షించే వాళ్ళ వైపే భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. అంత మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు శాఖనార్థాలు పెట్టినంత మాత్రాన, పేటీఎం బ్యాచ్లు పెట్టినంత మాత్రాన సనాతన ధర్మాన్ని నిజంగా ఎవరు కాపాడుతున్నారు ఈ రోజు దేశంలో ధైర్యంగా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే. ఓట్లకి మత రాజకీయాలకి దూరంగా ఏ ధర్మాన్నైనా రక్షించాలి, అన్ని ధర్మాలు సమానంగా పాటించాలి అని చెప్పిన వ్యక్తి మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏవైతే ప్రసాదం మలినం చేశారో వీళ్ళకి ఇందాక సౌజన్య గారు చెప్పినట్టు ఎన్ని కాళ్ళు గడిగినా ప్రతి ఒక్కళ్ళ భక్తులు కాళ్ళు గడిగినా వాళ్ళ పాపం పోదు, తరాలు అంతరించిన వాళ్ళ పాపం పోదు. భగవంతుడితో పెట్టుకుంటే ఏమైందో గతంలో కూడా చూసాం. తిరుపతి శ్రీవారి విషయంలో పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి అక్కడ ఎవరైతే డిఫెండ్ చేస్తున్నారో మేము చాలా శుద్ధ పోసనం అని చెప్పి వాళ్ళ మనసాక్షిని కూడా ఒకసారి వాళ్ళు ఎవరైతే నిజంగా హిందూ ఆచారాల మీద సంప్రదాయాల మీద గౌరవం ఉంటుందో వాళ్ళని వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పి చూసుకోమని చెప్పండి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు ఒక తప్పు చేసింది కాక పైపొచ్చి ఈ రోజు వాళ్ళు సమర్థించుకుంటున్నారంటే ఎలాంటి మనస్తత్వం ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. వైసీపీ పాలనలో చాలా పవిత్రమైన తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద్ విషయంలో వాళ్ళు ఉపయోగించాల్సిన నెయ్యిని ఉపయోగించకుండా వేరే ఉపయోగించి చాలా అపవిత్రం చేశారు. మన లడ్డూలో రసాయనాలు ఉన్నాయి కదా, పామాయిల్, ఆ నూనెలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి కోట్లాది మంది మన హిందూ భక్తుల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను చాలా దెబ్బతీశారు. వైసీపీ నాయకులు కాసులకి కక్కుర్తి పడిపోయి వాళ్ళు తిరుమలని చాలా అపవిత్రం చేశారు. మనకి కేజీకి 400 రూపాయలు మన స్వచ్ఛమైన ఇది నువ్వుల నూనె దొరకదు, అలాంటిది వీళ్ళకి నెయ్యి ఎలా దొరికింది? సిబిఐ 15 నెలలు విచారణ చేసి వాళ్ళకి దాంట్లో 32 మంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ కుంభకోణంలో అని వాళ్ళకి నిర్ధారణ చేసింది. కానీ అవి మేము ఎవరం లేము, మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు అబద్ధాలు చెప్పి తప్పించుకొని తిరుగుతున్నారు. వైసీపీ వాళ్ళు 171 సీట్లు ఉన్న వాళ్ళని వాళ్ళ నోటి దోల వల్ల వాళ్ళు చేసే అరాచకాల వల్ల వాళ్ళు 11 సీట్లకే పరిమితం అయిపోయినట్టుగా ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇలాంటి నాయకులు మేము చేసిన తప్పు అని ఒప్పుకోకుండా తల వంచి మేము చేసిన తప్పు అని క్షమాపణలు చెప్పకుండా మేము చేసింది చాలా మంచిది అన్నట్టుగా వాళ్ళు ఏయో సంబరాలు చేసుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర మీద నాకు నమ్మకం లేదు అని ఎప్పుడు ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే సతీ సమేతంగా తిరుపతి పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్ళారా? ఆయనకి నమ్మకం లేకపోతే మాకు అనవసరం, కానీ ఆయన దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి మన హిందూ ధర్మాన్ని హిందూ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం చూస్తుంటే మా జనసేన పార్టీ తరపు నుంచి మా వీర మహిళల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటే, మీరు మా సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలకి అంతు అదుపు లేకుండా పోతుంది. మరి వాళ్ళు పరిపాలన చేసిన రోజుల్లో మరి ప్రజల్ని బయటికి వస్తే మరి ఏ విధంగా మరి హింసించారో మనందరం చూసాము. మరి దేవుణ్ణి మరి ఈరోజు దేవుడి విషయంలో కూడా వీళ్ళు పాపం చేశారంటే మరి ఇలాంటి వాళ్ళకి పుట్టగతులు కూడా ఉండవని తెలియజేస్తున్నాను. మరి అసలు సిట్ నివేదిక ఏమిచ్చింది, మరి ప్రజలు వాళ్ళని ప్రశ్నించే ప్రశ్నలు ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి కొంతమంది పిచ్చకుక్కలు రోడ్ల మీదకి వచ్చి మరి మేమేమి తప్పు చేయలేదు అని చెప్పి అరిచి గోల్ చేయడం మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సిట్ 10% ఫ్యాట్ ఉంది. ఆ ఫ్యాట్ లో కూడా మరి ఫిష్ ఫ్యాట్, అదే విధంగా కొన్ని రకమైన జంతువుల ఫ్యాట్
కలిసింది అని నివేదికలో ఇస్తే వీటి గురించి సమాధానం చెప్పండి అయ్యా అంటే మీరు చేసిన తప్పుని ముసుగేసి నిజాన్ని దాచినంత మాత్రాన దాగుతుందా? ఎన్ని సంవత్సరాలు దాచారు నిజాన్ని? ఎంతో మందిని హింసించి అక్కడున్న కమిటీ మెంబర్స్ కూడా మరి మభ్యపెట్టి మరి వైవి సుబ్బారెడ్డి గారి చేతిలో పెడితే ఆయన చెప్పే సమాధానం అసలు నెయ్యే లేదురా బాబు అంటే ఆ నెయ్యి కల్తీ జరగడం సహజం అని చెప్పి సజ్జల మాట్లాడుతున్నారు. కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉందా అయ్యా? మీ వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నారా? మరి అంబటి ఆంబోతని మరి ఊరికే అనట్లేదు. ఆయనకి వయసు పెరిగింది కానీ జ్ఞానం బుద్ధి పెరగలేదని జనానికి అర్థమయ్యేలా మరోసారి నిరూపించారు. నోటికి ఏదొస్తే అది వాగడం మరి ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈరోజు మరి దేవుడికి చేసిన అపచారం ఏ విధంగా మరి వెనక పాపం అనేది వస్తుందో ఈరోజు వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవిస్తున్నారు. అందరికీ రోజులు దగ్గర వచ్చినాయి. పాపం అనేది పండే రోజు వస్తే ఇలాంటి పరిణామాలే చూస్తూ ఉంటారు. మరి అందులో భాగంగానే ఈరోజు ఎవరైతే వైసీపీ నాయకులు మరి వాళ్ళకు మించి ప్రవర్తించారో వారందరికీ కూడా మరి తగిన దేవుడు బుద్ధి చెప్తున్నాడని కూడా తెలియజేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి వ్యక్తి మరి లడ్డూ గురించి మాట్లాడిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒకటే స్టాండ్, సనాతన ధర్మమే మన ధర్మం అని ఫాలో అయ్యే వ్యక్తి. వరల్డ్ లో ఎవరైనా సరే పాలిటిక్స్ ఇలాంటి ఒక పాలిటిక్స్ ఎవరు చేసుండ్రు. మరి ఆయన సనాతన ధర్మానికి ఎంత వాల్యూ ఇస్తారో ప్రతి ఒక్క ధర్మం కూడా అంతే విలువ ఇస్తారు. ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదు, న్యాయం వైపు నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఏది కూడా పాపం అనేది ఊరికే పోదు. అందుకనే ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ఈ ప్రక్షాళన చేసుకుంటున్నారు. అదే విధంగా మరి దేవుడితో పెట్టుకున్నందుకు మరి వీళ్ళందరికీ కూడా ప్రజలు మనోభావాలతో ఏ విధంగా ఆడుకున్నారో మరి ఎంతో మంది మనోభావాలతో ఈరోజు ఆడుకున్నందుకు కూడా మరి తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తూ